నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు నిర్ణయాలు గ్రీవెన్స్ లో వచ్చే వినతులు పరిష్కారంపై ఫోకస్ పెట్టింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఆ ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది నేరుగా లబ్ధిదారులకే ఫోన్ కాల్స్ చేసి పథకాల అమలు సేవల్లో నాణ్యత వినతుల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఆధారంగా ఆయా పథకాలు కార్యక్రమాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయనున్నారు అయితే ప్రధానంగా పెన్షన్లు ఇంటి దగ్గరే సక్రమంగా అందుతున్నాయా లేదా ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం పథకం 2లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఇక ఏపీలో అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం నూతన మద్యం విధానం సహా ఇతర విధానాలపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇక త్వరలోనే రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ తదితర కీలక శాఖల్లో సైతం అందుతున్న పౌర సేవలపైన సమాచారం తీసుకోనున్నారు ఒకవేళ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైతే అందుకు గల కారణాలను విశ్లేషించిన తర్వాత మళ్ళీ ఆయా సేవలను మెరుగుపరుస్తారు ఇక ఈ పథకాల విధానాల విషయంలో ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల్లో బాధ్యత పెంచి మెరుగైన సేవలు అందేలా మార్పులు చేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మాటే ఫైనల్ అనే విధానంతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈఐవీఆర్ఎస్ కాల్స్ కు ప్రజలు సంప్రదించి సమాధానాలు చెప్పాలని కోరుతోంది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలు వెచ్చించే 2 నిమిషాల సమయంతో ప్రభుత్వం నుంచి మరింత మెరుగైన సేవలు పొందేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం ఇక ప్రజలు తమ విలువైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుతున్నారు మొత్తం ఏపీ ప్రభుత్వం పథకాలను విధానాలను అమలు చేయడం మాత్రమే కాదు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటోంది ప్రజలు తమ ఫీడ్బ్యాక్ ను అందించే ప్రక్రియ చేపట్టింది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి